నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజకీయాల్లో దీన్ని అపహాస్యం అనొచ్చా లేకపోతే యథార్థమా తెలియదు, కానీ గత 2-3 రోజులుగా మీడియాలో ఒకటి వస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అలయన్స్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ జగన్ అని ఒక పెద్ద క్వశ్చన్ మాకు. దాని మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన దాని మీద మాట్లాడడం ఇదంతా చూసి అంత ముందర జరిగిన దానికి దీనికి తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు కూడాను వాళ్ళ పార్టీ సదస్సులో మాట్లాడుతూ ఆయన డిప్యూటీని ఏమంటే అమిత్ షా గారు ఏం చెప్పారు అది మీరు చెప్పండి వీళ్ళందరికీ అని చెప్పేసి ఆయన చెప్పడం, దాంట్లో వాళ్ళు వచ్చిన మనకు అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఈ రాజకీయాల్లో అవసరాన్ని బట్టి వాడుకుంటాము. అంతకుముందు రెజ్యూమ్లో మనకి జగన్మోహన్ రెడ్డి బిల్లులు పాస్ చేయడానికి దానికి నేను రాజ్యసభలో దాంట్లో మద్దతు ఇచ్చారు, ఆ పార్టీ ఇదంతా ఉంది. అందువలన ఇది తెలుగుదేశం పార్టీ మనకి ఇన్స్టెంట్ రిలేషన్షిప్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ పార్టీతో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు వాళ్ళతో సఖ్యతగా ఉండాలి లేకపోతే సహేతుకంగా ఉండాలనేటువంటి ఒక అర్థం వచ్చేటట్టు ఒకటి ఇచ్చారు. ఇదేమో కొంచెం పెద్ద చర్చనీయాంశమైంది. సో అసలు అమిత్ షా ఇట్లా మాట్లాడి ఉంటారా? మరి చెప్తున్నారు కదా ఈ మీడియాను వీళ్ళు వాళ్ళు ఇంత చిలవల పలుపులు చేసి ఇది విధంగా ఒక విధంగా చూస్తే మరి పవన్ కళ్యాణ్ పార్టీ కూడా పెద్ద దెబ్బే అవుతుంది ఇట్లాంటి వాటిని మామూలుగా చేయడంలో. సో దీని మీద ఒక చిన్న వివరణ, అంటే ఏమనుకుంటున్నారో అది ఎంతవరకు సబబు? మొట్టమొదటిది అమిత్ షా గారి చాకచక్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేయడం, అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళ క్లోజ్ కాన్ఫిడెంట్తోనే వాళ్ళ మైండ్లో ఏమున్నదో చెప్పరు మోడీ కానీ అమిత్ షా కానీ. అందుకనే వాళ్ళంత సక్సెస్ఫుల్. ఏదైనా వాళ్ళ యాక్షన్ ద్వారా ఏం చేశారు ఏం చెయ్యలేదు అనే దాన్ని బట్టి పక్కవాడు గ్రహించుకోవాలి, కానీ ఇంత డీటెయిల్డ్గానో ఏదో దీనిగానో ఎవరితోనో తమ పార్టీ కాదు, ప్రస్తుతానికి అలయన్స్లో ఉన్నాడు, వాళ్ళు పోతే ఈ రకంలో చెప్పుకుంటారనేటటువంటిది నేనైతే నమ్మటం లేదు. ఇది ఎక్కడో మధ్యలో పుట్టించిన వ్యవహారం లాగానే ఉంది, కానీ ఈ రకమైనటువంటి మాటలు వాళ్ళు జస్ట్ లైక్ దట్ అనేటటువంటి టైప్గా చాలా డీప్ పీపుల్, చాలా సీరియస్ పీపుల్. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉన్న పరిస్థితిని బట్టి కూడా మనం ఒక తడవ అనలైజ్ చేస్తాం. అసలు జగన్ అల్లి కాగలడా ఎవరికి? బీజేపీకి. మొట్టమొదటిది, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇంట్రెస్ట్ను సేఫ్ గార్డ్ చేయటానికి తమ భుజస్కంధాల మీద పెట్టుకొని ముందుకు పోతున్నారు ఇద్దరు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, జనసేన తెలుగుదేశం కూడా. తెలుగుదేశం ఈరోజు బీజేపీ ఓట్ బ్యాంకుకు అనుగుణంగా తమ దీన్ని కూడా ట్యూన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నది. వాళ్ళకి ఇక్కడ దానివల్ల కొత్తగా ఓట్ బ్యాంక్ పోతుంది, అందుకోసం కొన్ని ఇష్యూస్ మీద మేము స్టాండ్ చేసుకుంటున్నాం అనేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఆపించడం లేదు. పార్లమెంట్లో ఎటువంటి బిల్లు బీజేపీ పెట్టినా కానీ దానికి సపోర్ట్ ఇవ్వడానికి జనసేన రెడీగానే ఉంది, తెలుగుదేశం కూడా రెడీగానే ఉంది. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక అల్లీగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా బీజేపీకి ఉండకపోవచ్చు అనేటటువంటిది నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ రిజిమ్లో చాలా ఇష్యూస్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చిన తర్వాత తన ఓట్ బ్యాంకును దృష్టిలో పెట్టుకొని దానికి రివర్స్గా మాట్లాడిన కేసెస్ కూడా ఉన్నాయి. సిఏఏ లాంటి వాటిల్లో బీజేపీ యాక్ట్కు వాటికి మద్దతు అక్కడ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని మాట్లాడాడు. ఎందుకంటే తనకు ఉన్నటువంటి కోర్ గ్రూప్ బయటికి వెళ్ళిపోతుందేమో అనేటువంటి భయం ఒకటి వచ్చేటప్పటికి. ఆ భయం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు లేదు. లేకుండా ఎడిదిరిగి ఆయన కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాడు.
ఈ ఓట్ బ్యాంకు నాది కాదు. సో దీనిని నేను స్ట్రెంగ్తన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కూటమి ద్వారా లాంగ్ రన్లో ఎడిదిరిగి బీజేపీఏ సెంటర్లో ఉండేటటువంటి అవకాశం ఉండనేటటువంటి ఒక కంక్లూషన్కి వచ్చి దానికి అనుగుణంగా అడుగులేస్తున్నప్పుడు సడన్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా అల్లి అని చెప్తారని అంటాం అర్థం లేనటువంటి విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిక్ వాల్యూ అయితే ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీకి ఉండుండొచ్చు. అది ఏ రకంగానంటే బేసిక్గా బీజేపీకి కాంగ్రెస్ ఎదగటం ఇష్టం లేదు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ గనక అంత మరీ యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకోకుండా కొద్దిగా అకామిడేటివ్గా ఉండున్నా కానీ ఇక్కడ బీఆర్ఎస్ను కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ బడపట్టం అనేటటువంటిది వాళ్ళకు ఇష్టం లేదు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. జగన్మోహన్ రెడ్డి బలహీనపడితే బలపడేటటువంటి పార్టీ కాంగ్రెస్, అది వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి ఆ యాంగిల్లో కాంగ్రెస్ను కంటైన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి వాల్యూ ఉండొచ్చు. కానీ బీజేపీకి అల్లీగా కానీ ఏదో దీనిగా కానీ తెలుగుదేశం జనసేన కన్నా ఎక్కువ ప్రాధాన్యం వైఎస్ఆర్సీపీకి ఇస్తారనేటటువంటి సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి కామెంట్ అయితే కాదు. ఆయన కూడా అది విత్డ్రా చేసుకున్నారని విన్నాను. సో స్థూలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎల్లి కాకపోవచ్చు, కానీ వాల్యూ ఉండొచ్చు. వాల్యూ ఏ రకంగానంటే కాంగ్రెస్ ఎదగకుండా చెక్మేట్ చేయడంలో ఆయనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండొచ్చు. మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ.